సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వాభీష్టప్రదాత అయిన శంకరుడు ఉండగా ఆయనను విడిచి దేవభ్రాంతితో కొందరు ఇతరులను సేవిస్తున్నారు. దానికి గల కారణాన్ని శంకరులు ఈ శ్లోకంలో తెలిపారు. 8వ శ్లోకం. యదా బుద్ధిశుక్తో రజతమితి కాచాస్మణిమణి జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణా సుసలిలం తదా దేవభ్రాంత్యా భజతి భవదన్యం దడజనో మహాదేవేశం త్వాం మనశ్చన మత్వా పశుపతే. ఓ మహాదేవ, పశుపతి, మందబుద్ధి గల నరుడు ముత్తెపు చెప్పును చూసి వెండి అని, గాజుపూసను చూసి మణి అని, పిండి కలిపిన నీటిని చూసి పాలు అని, ఎండమావులను చూసి నీరు అని తన బుద్ధి యందు భ్రాంతిపడినట్లు దేవదేవుడే నిన్ను మనస్సులో తలపెట్టగా నీకంటే అన్యుని దేవుడని భ్రమించి సేవిస్తూ ఉంటాడు. నమస్తే.